ఏడవే ఏడు ఏడుపు కొట్టుతానా ఈ ఇంటి పరువు ప్రతిష్ట మానం మర్యాద అన్ని మంట కలిసిపోయాక ఏం మిగిలిన ఏడుస్తున్నావు నువ్వు నువ్వు మాట్లాడుకో దీనంతటికీ కారణం నువ్వు నీ చేతగానితనమే నిజంగా నువ్వు ఇంటికి పెద్దవాడివై ఉంటే 10 మందిలోనూ నీ పెళ్ళాం బిడ్డలు అవమానించిన వాడిని అక్కడికక్కడే తెగనెలుకుంటేవాడివి ఎప్పుడైతే నువ్వు ఆ పని చేయలేదో అప్పుడే తండ్రిగా నీ గౌరవాన్ని పోగొట్టుకున్నావు పెద్ద కొడుకు అని మమ్మల్ని పెదవం చేసి వాడు వెనకేసుకొచ్చారుగా వాడొక్కడే నీ సొంత కొడుక మా ఇద్దరు సంతలో కొని తీసుకొచ్చి పెంచావా ఇప్పుడు ఏమైంది ఏమవుతే నీకు వాడికి ఎలాంటి బంధుత్వం లేదని బజార్ మనిషి కంటే హీనంగా మాట్లాడాడు ఇప్పుడు తృప్తిగా ఉందా పెదబాబన్న మాటలకే మీ అమ్మ సగం చచ్చిపోయిందిరా ఇంకా మీ మాటలతో ఎందుకు చంపుతారు చంపాల్సింది అమ్మని కాదు మరి తెగించో పనోడి మనోని ప్రేమించి దీని ముందు ప్రేమ మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదా నువ్వు ఇంకా బతుకుంటావు ఊరందరి సమక్షంలో పెదబాబు దీన్ని పెళ్లి చేస్తా నోటుకు వచ్చినట్టు బాగాడు ఎలా చేస్తాడో మేము చూస్తాం ఇది ఇంటి గడప దాటినా ఆ పెదబాబు పేరు ఇంకోసారి ఇంట్లో వినపడినా కన్న తల్లిదండ్రులని కూడా చూడం ఇక మీదట ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా ఇష్ట ప్రకారమే జరుగుతుంది పదరా పెదబాబు నేను వచ్చింది బంధుత్వం కలుపుకోవడానికి కాదు కన్న తల్లికి తిండి పెట్టని వాళ్ళని చూశాను ఊడిగం చేయించుకునే వాళ్ళని చూశాను చిత్రహింసలు పెట్టి బయటికి గింటేసే వాళ్ళని చూశాను కానీ కన్న తల్లిని అమ్మ అని పిలవని వాడిని నిన్నే చూస్తున్నాను నీ తల్లి ఏం తప్పు చేసిందనయ్యా 10 మంది మధ్యలో ఏ బంధుత్వం లేదని అవమానించావు అదే 10 మంది మధ్యలో గీతకు పెళ్లి చేసే హక్కు నీకెక్కడదని నేను అడుగుంటే నీ పెద్దలకు ఏమై ఉండేది 10 మంది మధ్యలో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గీత పెళ్లి చేయాలి అనుకుంటే ఊరందరి మధ్య నువ్వు అన్నమాట వెనక్కి తీసుకో నీ తల్లిని తల్లిగా ఒప్పుకో అప్పుడే ఓ అన్నగా నీ చెల్లెలు పెళ్లి చేసే అర్హత అధికారం నీకు వస్తాయి నీ తల్లిని తల్లిగా ఒప్పుకోకూడదు నీ పెళ్లి చేయకపోతే నీ చెల్లెల జీవితం నాశనమైపోతుంది నీ ఇష్టం